కాళీపీఠ క్షేత్ర నాయకి కాళరాత్రి అమ్మున్న పాదాలకు మీ నేస్తం మాతా వరసాయి స్వామీజీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలకు వినయ విధేయతల్ని ఖచ్చితంగా నేర్పాలి. వినయ విధేయతలు ఉన్నటువంటి యువత దేశానికి పట్టుగొమ్మలుగా భాసిల్లుతాయి. వినయం మొచ్చుకులేనటువంటి పిల్లల జీవితాలు ముచ్చు జీవితాలైపోతాయి. వారికి మాన మర్యాదలు ఉండవు. తోటి స్త్రీని ఎలా గౌరవించాలి, తోటి మిత్రుల్ని ఎలా గౌరవించాలి, వాళ్ళతో ఏ విధంగా మెలగాలి అనేటువంటి భావాలు వారిలో ఉండవు. వారిలో కలిగించవలసినటువంటి బాధ్యత మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఒక బిడ్డ చెడిపోవటానికి కారణం తల్లిదండ్రుల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మ నాన్న ఆది గురువులు ఎప్పుడైతే అవుతారో, ఆధ్యాత్మిక గురువులుగా ఎప్పుడైతే అవుతారో, మీ పిల్లల్లో ఒక మహోన్నతమైనటువంటి తేజస్సు ఉద్భవిస్తుంది. అమ్మ చెప్తే అది అమరవేదం అవుతుంది. నాన్న చెప్పేటువంటి మంచి మాటలు నవ్య వేదం అవుతుంది. అన్ని వేదాల కంటే ఈ వేదమే చాలా గొప్పది. అమ్మ చెప్పే అమరవేదం, నాన్న చెప్పేటువంటి నవ్య వేదం మీ బిడ్డల యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుందనే దాంట్లో ఇంత కూడా అతిశయోక్తి లేదుగాకలేదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఈరోజు ఈ యువత సెల్ ఫోన్కి తమ జీవితానికి ఆ జీవితపు తెరకి చిల్లులు వేసుకుంటున్నాయి. ఎదుగుతున్నారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, కానీ లక్ష్యం లేని జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళలో ఒకంతైనా సరే పెద్దల పట్ల గౌరవం లేదు. ఎవరైతే పెద్దల్ని గౌరవిస్తారో వాళ్ళు మాత్రమే కుటుంబాన్ని ప్రేమించగలుగుతారు. ఆడైనా మొగైనా వారి వారి హద్దులను నిర్దేశించుకొని ఈ సమాజంలో నడవాలి. వెకిలి చేష్టలు, వెకిలి వేషాలు, కంటి సైగలు, పెదాలతో పలకరింతలు, పని లేనటువంటి పనికి రానటువంటి పెడ నవ్వులు, ఇవన్నీ కూడా కొంపలు ముంచేవే. కాబట్టి స్త్రీ అయినా పురుషుడైనా యువత ప్రస్ఫుటంగా సైద్ధాంతిక సిద్ధాంతాలను పాటించి తీరాలి. ఎప్పుడైతే ఈ సైద్ధాంతిక సిద్ధాంతాలని పాటించి తీరుతారో, సైద్ధాంతిక సిద్ధాంతం అంటే వేరే కాదు, సైద్ధాంతిక సిద్ధాంతాలు అంటే వినయము, విధేయత, భావ వ్యక్తీకరణ, భాషా పటిమ, నిర్మలమైనటువంటి దృష్టి,
కామ్యము లేనటువంటి స్వచ్ఛమైనటువంటి ముఖ కవలికలు, ఇవన్నీ కూడా ఒక యువత యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో యువతరం ఎప్పుడైతే ఈ వినయాన్ని విధేయతని గాలికి వదిలేసినాయో సమాజంలో విపరీతమైనటువంటి కామాకర్షణ పెరిగిపోయింది, వ్యక్తీకరణ పెరిగిపోయింది. రాజయోగంలో నీచయోగాన్ని ఇప్పుడు యువత అనుభవిస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, రాజయోగంలో నీచయోగాన్ని అనుభవిస్తూ ఉంది. అన్నీ ఉండి చిరిగిపోయిన బట్టలు వేసుకోవటం, మోకాళ్ళ దగ్గర చించుకోవటం, రొమ్ముల దగ్గర చించుకోవటం, పొత్తి కడుపు కనపడుతూ బిగుతు బట్టలు వేసుకోవటం, ఇవన్నీ ఏ సనాతన ధర్మంలో ఉన్నాయో మరి. ఇది విపరీతమైనటువంటి నికృష్టపు పోకడ. ఈ నికృష్టపు పోకడకి అంతం పలికితేనే ఈ పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు, ఈ సనాతన ధర్మాలు, హిందూ ధర్మం యొక్క పవిత్రత, ఇవన్నీ కాపాడపడాలి. మొక్కై వంగనిది మానవి వంగుతుందా? వంగదు కదా. ఏంటి ఈ వెకిలి చేస్తలేంటి? స్వేచ్ఛ ఉండాలి, కానీ ఆ స్వేచ్ఛ నాశనం వైపుకు ప్రయాణం చేయకూడదు. స్వేచ్ఛ ఉండాలి, కానీ అది జీవితాన్ని సర్వనాశనం చేయకూడదు. స్వేచ్ఛ ఉండాలి, మన భారతీయ ధర్మాన్ని మట్టి కలుపుకోకూడదు. ఈ సత్యాలని తెలుసుకోకుండా ప్రవచనాలు చేసిన, ఎన్ని బోధలు చేసిన ప్రయోజనం శూన్యం. ఆచరణ లేనటువంటి మాటలు అర్ధరహితమైనవి. ఆచరణాత్మకం కాని మాటలు వృధా అయిపోతాయి. కాబట్టి ఏదైతే ఆచరణాత్మకం అవుతుందో వాటిని మనం ఆచరించి తీరాలి. తల్లిదండ్రులు చెప్పాలి, బయట ఇలా వేసుకొని చెప్పాలి. తోటి యువతి నీకు అక్కతో సమానం, చెల్లితో సమానం, పెద్దవారు నీకు అమ్మతో సమానం అనేటువంటి వేదాన్ని నువ్వు గోరుముద్దలు తినిపించే నాటి నుంచి చెప్పాలి. వాడికి ఉగ్గుపాలతో పొయ్యాలి. అమ్మా, మనం భారతదేశం అనేటువంటి ఒక సాంప్రదాయ దేశంలో పుట్టాము. ఇది మహత్తర శక్తి సమన్వితమైనటువంటి భూమి. ఈ భూమిలో స్త్రీయత్వం కాపాడబడింది, పూజించబడింది, అర్చించబడింది. స్త్రీయత్వాన్ని శక్తి రూపంగా ఆరాధించినటువంటి దేశం అమ్మా మనది. కాబట్టి నువ్వు అటువంటి స్త్రీయత్వాన్ని సంరక్షించవలసినటువంటి బాధ్యత, స్త్రీయత్వం యొక్క ధ్వజస్తంభాన్ని నువ్వు నీ భుజస్కంధాల మీద మోయవలసినటువంటి ధర్మము నీకుంది తల్లి. వికారాన్ని రెచ్చగొట్టేటట్టుగా నువ్వు ప్రవర్తించకూడదమ్మా. ఇది
స్త్రీకి యువతలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి చెబుతూ ఉండాలి, హద్దు దాటకూడదు బిడ్డ, హద్దు మీరకూడదు బిడ్డ. ఈ లోకమంతా వాంఛామయమైనటువంటి లోకము. అవకాశము రావాలే కానీ ప్రతి ఒక్కడూ కూడా చింతామణి బావగారే అవుతారు. ఇటువంటి వ్యవస్థలో నేను చెప్పేటువంటి శుద్ధులు నీకు బుద్ధిని కలిగించి ఈ సమాజంలో జరిగేటువంటి విపరీత పోకడలకు నువ్వు ఖచ్చితంగా పులి స్టాప్ పెట్టగలవు. ఏరా, ఆడదంటే ఆట బొమ్మ అనుకుంటున్నావా? అమ్మరా, 10 నెలలు నేను నిన్ను మోసి కన్నాను. ప్రతి స్త్రీ కూడా అటువంటిదేరా. అటువంటి స్త్రీ నీ చూచి నువ్వు చంచలత్వానికి లోను కాకూడదు బిడ్డ. బిడ్డ, సమయం ఆసన్నమైన తరువాత యథావిధి ఎటువంటి కార్యక్రమములు అటువంటివి ధర్మ ప్రకారం జరుగును. నరకాసురుడు ఏమైపోయాడో నీకు తెలుసు కదా. మరి అలానే రావణ బ్రహ్మ ఏమైపోయాడో నీకు తెలుసు కదా. అంతెందుకు కీచకుడు ఏమైపోయాడో నీకు తెలుసు కదా. పరస్త్రీ వ్యామోహము నీ మహోన్నత జీవితాన్ని మట్టి కనిపిస్తుంది బిడ్డ అని నువ్వు చెప్పాలి. తల్లిగా తండ్రిగా చెప్పాలి. ఇవన్నీ ప్రవచనాలింటే రావు, బోధలింటే రావు, అమ్మ నాన్న చెబితేనే వస్తాయి. అమ్మ నాన్న కంటే ఈ ప్రపంచంలో ప్రవచనకర్తలు ఎవరూ లేరు. అమ్మ నాన్న కంటే బోధకులు ఎవరూ లేరు. కాబట్టే అమ్మని తొలి గురువు, నాన్నను మలి గురువు అని ఎందుకు చెప్పారనుకుంటున్నావు? కాబట్టి అమ్మా నాన్న అనేటువంటి వాళ్ళు ఈ పాత్ర పోషించి తీరాలి. ఎప్పుడైతే ఈ పాత్ర పోషించి తీరుతారో అప్పుడు మీరు ఈ దేశపు మట్టి రుణాన్ని తీర్చుకున్న వాళ్ళు అవుతారు. సప్త మహర్షుల యొక్క మన్నన పొందగలుగుతారు. అంతేకాదు, మహాప్రతివతలై విరాజిల్లేటువంటి మాతృమూర్తుల యొక్క శక్తిని మీరు పొందగలుగుతారు. సమాజానికి ఒక మహోన్నత కీర్తి ప్రకాండులైనటువంటి యువతరాన్ని మీరు అందించగలుగుతారు. కాబట్టి ఈ క్షణం నుంచి ప్రతి ఇంట తల్లిదండ్రి ఈ గురుతర బాధ్యతను స్వీకరించాల్సినటువంటి అవసరం ఉన్నదని నొక్కి ఒక్కానిస్తూ మీరందరూ అలా మారాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ ఈ సంకల్పాన్ని మీరు స్వీకరించి ఆ అనంతమైన భగవత్ శక్తికి కృపకు పాత్రులయ్యి వీరులైనటువంటి బిడ్డలకి, ధర్మపరులైనటువంటి బిడ్డలకి, జ్ఞానవంతులైనటువంటి బిడ్డలకి, మేధావంతులైనటువంటి బిడ్డలకి మీరు నిజమైన తల్లిదండ్రిగా ప్రకాశించాలని, వాళ్ళ జీవితాలు వికసించాలని కోరుకుంటూ
మీరందరూ ఇక నుంచి ఈ సద్బోధ కార్యక్రమాన్ని ప్రతి ఇంట్లో మీ బిడ్డలకు అందించాలని కోరుకుంటూ జై మాత మహాకాళి.